ప్లాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకో. ప్లాస్టర్ అని పెడితే బరాబర్ సెట్ అవుతుంది అని నేను 100% చెప్తున్నా. యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. ఈ రోజు ఎవడి గురించి ఉన్నాడు కదా, పగడాలి పగడాలు పగిలిందా ముత్యాలు దోల తీరిందా. వెల్కమ్ టు అవర్ ఛానల్. కుదిరితే ఒక లైక్తో ఈ వీడియోని స్టార్ట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా ఇదే వ్యూతో ఏకీభవిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రవీణ్ పగడాల మ్యాక్సిమం అందరికీ ఇతని గురించి, ఇతని అనుమానాస్పద చావు గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఒక చిన్న ఇంట్రో. నిజానికి ఇతను ఒక పాస్టర్, క్రైస్తవ మత బోధకుడు. బట్ ఇతని బోధలు కొంచెం భిన్నంగా, ప్రశ్నించే విధంగా ఉంటాయి. మనిషిని మనిషిలాగే చూడాలి, కులాన్ని మతాన్ని బట్టి కాదు అని చెప్పే బోధకుడు ఇతను. అయితే ఇతను గత వారం ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ ఆయన చనిపోయిన స్థలం, ఆయన బాడీ, ఆ ప్రదేశం, ఆయన గుండెల మీద మనిషి తొక్కిన ఆనవాళ్ళు, చుట్టుపక్కల కర్రలు, వాటి మీద రక్తం మరకలు, ముఖం మొత్తం చెదిరిపోయి ఉండటం చాలా మందిని కలవరపరిచింది. ఆయనకి న్యాయం జరగాలని వందల సంఖ్యలో రాజమండ్రి, హైదరాబాద్లో ధర్నాలకు దిగారు. అయితే ఆశ్చర్యంగా ధర్నాల్లో జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల అనే నినాదాలతో పాటు శాంతియుతంగా నడి రోడ్డు మీద మోకాళ్ళేసి ప్రార్థనలు చేశారు. విచ్ షోస్ ద లవ్ అండ్ పెయిన్ టువర్డ్స్ ఎ గ్రేట్ మ్యాన్. నౌ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. చాలామంది మనుషులకి ఎలా ఉంటుందంటే, సచ్చింది మన శత్రువే అయినా చనిపోయిన తర్వాత ఏదో తెలియని చిన్నపాటి గిల్ట్ ఆర్ బాధ అయినా ఉంటాయి. అలాంటిది అంత దారుణంగా చనిపోయిన ప్రవీణ్ పగడాల చావు తమకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చిందంటూ కొంతమంది ఇలా రియాక్ట్ అయ్యారు. నేను ఆయన పాస్టరా ఏమన్నావు నువ్వు? పాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకో. ప్లాస్టర్ అని పెడితే బరాబర్ సెట్ అవుతుంది అనేది. అయితే రీసెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, అయితే కొంతమంది చంపేశారు లేదా యాక్సిడెంట్ అయింది అంటారు, ఏం చెప్తాను? నేను 100% చెప్తున్నా. యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. ఎందుకని అట్లా చెప్తున్నాం? మరి ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా? తప్పే లేదు బ్రో. నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు. అట్లా ఉంటది మరి. ఎందుకని అట్లా? దట్ ఈస్ హిందూ పవర్. హిందూ పవర్. చంపుకోవడం పవర్ అంట. మా జోలికి రావద్దు, వచ్చిరనుకో మేము చూడుకో. అట్లా ఉంటది. ఎవరైనా సరే, మా దేవుళ్ళని కానీ ఎవరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది. ఓకే, నిజంగా కావాలని చంపారంట. తప్పేలే. ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ బ్రో. చంపడం కాదు బ్రో, గన్నుంటే షూట్ చేసి పడదు. ఇంకా మరి అయితే 80% ఉన్నారు కదా ఇండియాలో హిందువులు, మిగతా వాళ్ళకి పాయిజన్ ఇచ్చి చంపేయచ్చు కదా. బుల్లెట్ దిగుతుంది బ్రో. అట్లాంటి గురించి చంపేయచ్చు కదా. మాకు ఇస్తే ఛాన్స్ ఇస్తే మేము చేసేస్తాం. చేసేస్తావా? నాకు ఛాన్స్ ఇస్తే నేను చేస్తా, లేదంటే నాకు అనిపిస్తుంది నేను కొడతా. నాకు అనిపిస్తా ఏ ప్లాస్టర్ అయినా సరే గుర్తు పెడుతున్నా. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోమని, మా దాని దగ్గర కూర్చొని మాట్లాడితే మాత్రం రాడు దింపుతా. ఐఎమ్ సాటిస్ఫైడ్, హ్యాపీ. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. హే గర్ల్స్, హాయ్. అయితే ఈ రోజు ఎవడి గురించి ఉన్నాడు కదా, పగడాలి పగడాలు పగిలిందా ముత్యాలు దోల తీరిందా. వీడికి బాగా ఎక్కువైపోయింది కదా. కులాలని మతాలని రాజకీయాలు చేసే రోజుల్లో కొంతమంది రాజకీయ నాయకులు కులాల గురించి, మతాల గురించి ఇలా అంటారు. భారతదేశం ప్రజల దేశంగా ఉండాలి, ఏ ఒక మత దేశం ఉండకూడదు. అది మంచిది కాదు, ఏ బ్రాండ్ మంచిది కాదు మనకు. నో, నాట్ ఎట్ ఆల్. అది ఏ విధంగా కూడా దేశానికి మంచిది కాదు. కంట్రీ ఇలా మనం ఉండకపోవచ్చు, కంట్రీ రియాలిటీ, మన పిల్లల రియాలిటీ, ప్రపంచంతో మనం కలిసి బతకాల్సిన పరిస్థితి రియాలిటీ. అని ఒక వర్గాన్ని పక్కన పెడదాము అనే ముచ్చట ఏంటంటే నాకు అర్థం కాదు. అది వెరీ ఫండమెంటల్ రైట్ అగెన్స్ట్. మంచిగా అన్నదమ్ములా కలిసి ఉన్న దేశంలో శాంతంగా ఇప్పుడు ఏరే సమస్యలు లేవా? నిరుద్యోగం పరిస్థితి, పైసలు రావు, రాష్ట్రాలకు బకాయిలు రావు, చక్కదనం లేదు. ఒకటి ఓ రైతుల సమస్య కాదు, మన్ను సమస్య కాదు. పేదల కడుపు నింపాలి, నీళ్లతో రైతుల పొలం నింపాలి, విద్యాబుద్ధులు నేర్పి పిల్లల మెదళ్ళు నింపాలి. అట్లా ఇండియాని ఇగ్నైట్ చేయాలి. కానీ ఇదేం దిక్కుమాలి దాంతో నాకు అర్థం కాదు. ఆ మార్కెట్లో పోయిన దాని వాల్యూ కాదని హిందూ ముస్లిం పొద్దులు అయితే కదేనే. ఇక క్రైస్తవులు హిందువులు ముస్లిం ఇంకేం లేదు. ఇక రాజ్యాంగం అందరికి సమానం, చట్టం అందరికి సమానం, వితౌట్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. నిజమే కదా. బయట ఎన్ని గొడవలు ఉన్నాయి, సొసైటీలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, వాటి మీద వాయిస్ రైజ్ చేయకుండా ఇలాంటి వాటి మీద హేటెడ్ చూపిస్తున్నాం మనం. ఈవిడ పేరు నేను చెప్పలేను, కానీ ఈవిడ ప్రతి వీడియో ఇంట్రోలో హాయ్ గొర్రెల్స్ అంటారు. అంటే ఒక మతాన్ని నమ్ముకున్న వాళ్ళంతా గొర్రెలు. సో ఆ గొర్రెలందరికీ హాయ్ అని చెప్పి ఆవిడ వీడియోని స్టార్ట్ చేస్తారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. హే గర్ల్స్, హాయ్. హే గర్ల్స్, హాయ్. హే గర్ల్స్, హాయ్. హే గర్ల్స్, హాయ్ అండి. హే గర్ల్స్, హాయ్.
హే గర్ల్స్ హాయ్. హే గర్ల్స్ హాయ్. విమర్శకి, వర్డ్స్ ఆఫ్ వైలెన్స్కి తేడా తెలియని వాళ్ళంతా సనాతన ధర్మాన్ని కాపాడేసే వాళ్ళే. నువ్వు నిజంగా నీ వాయిస్ని రైజ్ చేయాలంటే ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ఇష్యూ గురించి, జిఎస్టీల గురించి, మైనర్ పిల్లల మీద జరిగే అత్యాచారాల గురించి ఎన్ని ఉన్నాయి. బయట ఉప్పు పప్పు రేట్లు ఎలా ఉన్నాయి, గ్యాస్ బిల్లులు, కరెంటు బిల్లులు, ఎన్ని హెడ్ఏక్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఇంత పెంట ఉంటే వీటన్నిటిని దాటుకుని ఒక మనిషి చావు మీద హేట్రెడ్ చూపిస్తున్నారు జనాలు. రేపు అనే రోజున మన భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన మనిషికి కేవలం పడుకునే ముందు మాత్రమే వస్తుంది. కానీ మిగిలిన టైం అంతా మన టెన్షన్స్ అన్ని రిలీజ్లకి, ఐపీఎల్కి, బెట్టింగ్లకి, రిలేషన్షిప్ల మీద రోజంతా వీటితోనే సరిపోతుంది. తెలుసో తెలియకో మనిషి అస్సలు చేయకూడని పని ఏంటో తెలుసా? పక్కవాడి చావులో ఆనందం వెతుక్కోవడం. తప్పు, చాలా తప్పు. చాలా పెద్ద కర్మకి కారుకులు అవుతారు మీరు. సో ప్లీజ్ స్టాప్ దిస్ హేట్రేట్. ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది, అప్పుడు మీరు చాలా ఫీల్ అవుతారు. అస్సలు ఆ బాధ మీకు చచ్చే వరకు పోదు. క్షణం క్షణం మిమ్మల్ని తినేస్తూ ఉంటుంది. కొన్ని తప్పులు మనం బ్రతుకున్నంత కాలం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఈ రోజు నీకు నచ్చింది జరిగిందని విర్రవీగుతున్నామేమో, బట్ గుర్తుపెట్టుకో, అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడు టాక్స్. థ్యాంక్ యూ. We are not here to take revenge. We are here to preach, teach His kingdom. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు.